దేవుని మనసు కలిగి అందరినీ సమంగా పరిపాలించేటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అనేది వివేచించుకొని ఒక క్రైస్తవుణ్ణి అనే స్పృహ కలిగి ఓటేయాలి. అంతేగాని కులాభిమానంతో, పార్టీ అభిమానంతో ఓట్లేసే రోజులు చెలేగాయ పోయినాయి. చెవులు గలవారు విందురుగాక. ఓట్లు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కులాభిమానాలు, పార్టీ అభిమానాలు తీసి దెబ్బలో కొట్టి ఒక క్రైస్తవుడుగా ఆలోచించి ఈరోజు దుర్మార్గం చేస్తున్నారు, మహా దుర్మార్గం చేస్తున్నారు. క్రైస్తవ్యం అంటేనే ఒక అంటరాని మతంగా, ఒక అంటరాని విశ్వాసంగా, అసలు దీన్ని ప్రచురపరచడానికి ఇక్కడ హక్కే లేదన్నట్టుగా అది దృష్టిలో పెట్టుకొని అభిమానాలను తీసి దెబ్బలో కొట్టి అందరినీ సమదృష్టితో పరిపాలించే నాయకుడు ఎవడున్నాడో వాడిని ఎన్నుకోండి. ఇది గుట్టుగా 4 గోడల మధ్య చెప్పట్ల, పబ్లిక్గా చెప్తున్నా, కెమెరా ముందు, లైవ్లో, వీడియో ముందు. జాగ్రత్త.